హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెరీ టేస్టీ తక్కువ ఇంగ్రీడియంట్స్ చికెన్ ఫ్రై అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇది 400 గ్రాములు చికెన్ సరిపోయేటువంటి పదార్థాలు అన్నమాట. దీంట్లో కావాల్సిన బిర్యానీ ఆకులు, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, తర్వాత గరం మసాలా పౌడర్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పుదీనా, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, పసుపు, ఇంతవరకే ఇంగ్రీడియంట్స్ అన్ని. తర్వాత 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. ఇది 400 గ్రాములు చికెన్, కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి చికెన్ అన్నమాట. ఈ చికెన్ని రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తగినంత నూనె, సరిపోయినంత నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకొని తర్వాత చికెన్ వేసుకుందాం. ముందుగా బిర్యానీ ఆకులు, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడరు మొత్తం అన్నీ వేసి మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వీటికి యాడ్ చేయాలి. ఇట్లా మసాలా అంతా వేగిన తర్వాత వాటికి కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను చేర్చి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. నీళ్ళు అప్పుడే పోయకూడదండి. ఇలా కలుపుకొని పెట్టుకున్న చికెన్ తర్వాత మసాలాను చికెన్ వేసిన తర్వాత కలిపేసుకొని కొంచెంసేపు మగ్గినట్టుగా ఉంచాలి. అప్పుడే నీళ్ళు మాత్రం పోయకూడదండి. కొంచెంసేపు మగ్గిన తర్వాత నీళ్ళు పోయాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. తగినంత నీరు చేర్చాలి. అంటే పావు సేరు మీద ఇంకొక సగం గ్లాస్ పోస్తే సరిపోతుందండి. ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఉడికి గట్టిపడటంతో నీరంతా అయిపోవడంతో చక్కటి ఫ్రై లాగా తయారవుతుంది.